దాన్ని వేసుకోవచ్చు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్లు వెంటనే ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్లు వెంటనే ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్లు వెంటనే ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్లు వెంటనే దాన్ని వేసుకోవచ్చు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్లు వెంటనే ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్లు వెంటనే ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్లు వెంటనే. ఏవీ వార్తలకు స్వాగతం. వార్తల స్థానం పొందేటి. దేశంలో గ్యాస్ సంక్షోభం కనిపిస్తుందని, ప్రతి కుటుంబంలో గ్యాస్ కొరత ఏర్పడిందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ పరిపాలనా భవనం దగ్గర చింతామోహన్ శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్యాస్ సంక్షోభం కనిపిస్తా ఉంది భారతదేశంలో. ప్రతి మహిళ, ప్రతి కుటుంబంలో ఆవేదన మొదలైంది. రేపటికి గ్యాస్ ఉందా మనకని, అన్నం వండుకోగలవా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికంతటికీ కారణం, గ్యాస్ సంక్షోభానికి కారణం నాయకుల వ్యక్తిగత బలహీనతలు. దేశాధ్యక్షులైతేనేమి, పెద్ద పెద్ద నాయకుల బలహీనతలు, వ్యక్తిగత బలహీనతలు. నాయకులు ఆదర్శప్రాయులుగా ఉండాలి. ఆదర్శాలు వదిలిపెట్టి బలహీనతలకు లొంగిపోతున్నారు. అందుకే ఈరోజు ఇరాన్లో యుద్ధం. కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అటు ట్రంప్, ఇటు నెతన్యాహు కానీ ఈ రెండు దేశాలు దానిపైన పడ్డాయి. ఇరాన్ టెహ్రాన్ పైన పడ్డానికి కారణం చాలామంది పెద్ద పెద్ద నాయకుల వ్యక్తిగత బలహీనతలు, ఫైల్స్ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయన్నది అనుమానంతోనే దాడులు మొదలైనాయి. అవి దహనం అయిపోయి ఉంటాయన్న ధైర్యంతో యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు. యుద్ధం ప్రారంభానికి కారణం వ్యక్తిగత బలహీనతలు. వ్యక్తిగత బలహీనల్లో నుంచి చిక్కుకోనిపోయినటువంటి పెద్ద నాయకులు, పెట్టుబడిదారులు, మరి కొన్ని దేశాల్లో ప్రముఖులు చిక్కిపోయి ఉన్నారు. ఇది 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీంట్లో నుంచి బయటపడాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నాలు చేశారు. చివరికి విఫలమై ఈ ప్రయత్నానికి వచ్చారు. ఈ యుద్ధం వల్ల సంక్షోభం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో వచ్చేసింది. ఈరోజు గ్యాస్ కొరతే కాదు, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, మరి ఆహార ధాన్యాల కొరత, మరి అన్ని విధాలైనటువంటి సమస్యల్లో భారతదేశం వచ్చింది. దీనికంతటికి కారణం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి మోడీ సర్కార్ విఫలమైందని చెప్పుకోక తప్పదు. మరి చంద్రబాబు నాయుడు సర్కారు కూడా విఫలమైంది. ప్రజల ఆవేదనను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతా ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తిగత బలహీనతలు కానీ, సమస్యలు కానీ రాలేదు. ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం, మరి దేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తారు. గ్యాస్ సంక్షోభానికి కారణం నాయకుల వ్యక్తిగత బలహీనతలే కారణమని అన్నారు. నాయకులు ఆదర్శప్రాయులుగా ఉండాలని, ఆదర్శాలను వదిలిపెట్టి వ్యక్తిగత బలహీనతలకు నాయకులు లొంగిపోతున్నారని విమర్శించారు. ఈ బలహీనతల వల్లనే ఇరాన్లో యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల దేశంలో సంక్షోభం సమస్య ఏర్పడిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే దేశంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏవీ9 టీవీ న్యూస్, తిరుపతి.